పైథాన్‌లో స్లైసింగ్ లేకున్నా స్ట్రింగ్ రివర్స్ ఎలా చేయాలో తెలుసా? అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం టెక్స్ట్ అనే దాంట్లో ఇన్పుట్ తీసుకున్నాం సుమా అని. నెక్స్ట్ రివర్స్ అనే ఎంప్టీ స్ట్రింగ్ని అసైన్ చేసాం. ఇప్పుడు s ఈక్వల్ టు లెంత్ ఆఫ్ టెక్స్ట్ -1 అంటే లెంత్ ఆఫ్ టెక్స్ట్ అనేది 4 ఉంది, -1 3. మనం ఎందుకు తీసుకున్నామంటే మన లెంత్ అనేది అవుట్ ఆఫ్ ఇండెక్స్ అయిపోద్ది కాబట్టి మనం తీసుకున్నాం. వైల్ s ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మన లూప్ అనేది s ఈక్వల్ టు 0 వరకు మన లూప్ అనేది రన్ అవుతుంది. రివర్స్ ప్లస్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆఫ్ s అంటే ఇప్పుడు s ఎంత 3 అంటే టెక్స్ట్ ఆఫ్ s మనం ఎంత ఉంది 3 అనే ఇండెక్స్ దగ్గర మనకి a అనే లెటర్ ఉంది. ఆ a అనేది రివర్స్లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి s ఈక్వల్ టు s-1 అంటే 3 - 1 2. ఇలా మన లూప్ అనేది అప్ టు 0 వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మనం రివర్స్ని ప్రింట్ చేస్తే మనకు AMUS అనే ఆర్డర్ అవుతుంది. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్.